నమస్తే అండి. ఇందాక పాత వీడియో అయ్యి ఉండొచ్చు. ఒకటి చూశాను. ఏంటంటే ఒక అతను రోజుకి ₹1,00,000 షేర్ మార్కెట్‌లో సంపాదించేసేవాడంట. ఈ మాటలు వాడటం కూడా చూడండి. మీడియా వాడే మాటలు కూడా ఎంత దారుణంగా ఉన్నాయి. ₹1,00,000 స్టాక్ మార్కెట్‌లో సంపాదించేస్తున్నాడంట. సామాన్యుడు ₹1,00,000 స్టాక్ మార్కెట్‌లో సంపాదించేస్తుంటే ఎలా కులం? అది ఇంకా జనాలను అందులో దింపడం కదా! స్టాక్ మార్కెట్‌లో ఏదైనా మీరు ఒక యాప్ ఓపెన్ చేసినా, ఏం చేసినా అందులో ఏం రాస్తాడో తెలుసా? 10 మందిలో 9 మంది ఇందులో లాస్ పోతారు. ఇది తెలిసే మీరు దిగండి. మీకు ఇది చెప్తున్నామని చెప్పి క్లియర్‌గా చెప్తారు. 10 మందిలో 9 మంది నష్టపోతాం అంటే ఎంతమందికి కలిసి వస్తున్నట్టు అది? జాగ్రత్తగా చూడండి అది. అంటే 100 మందిలో కూడా ఒకటే అవ్వచ్చు అది. మీకు 10 మందిలో ఒక 9 మంది అంటున్నారు కానీ అది 100 మందిలో ఒకడే సక్సెస్ అవుతాడు. మిగిలిన 99 మంది పోగొట్టుకుంటే వీడు ఒక్కడే అంటాడు. అది గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప ఎల్లునోడల్లా లక్షలు లక్షలు సంపాదించేస్తాడంటే ఈజీ మనీ నిజం కాదు. పక్కన పెడితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇలాగ స్టాక్ మార్కెట్లో పెట్టాడు. ఆ ఫ్రెండ్స్ దగ్గర అంట 25 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు, ₹10 వడ్డీ, ₹15 వడ్డీ, ₹25 వడ్డీ, ₹20 వడ్డీలకి తీసేసుకున్నాడంట. తీసుకుని ఈ డబ్బులను ఇప్పుడు కట్టమని వాళ్ళు అడిగేటప్పటికి మీడియా కూడా ఏం చెప్తుందంటే వాళ్ళ హింసను తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వీడియో పెట్టి మీ అందరికీ ఇంతంత వడ్డీలు కావాలరా, నేను ఇంతంత ఇచ్చినా కూడా మీకు ఇంకా చాలలేదు, అది లేదు ఇది లేదని చెప్పి ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు అంట. దాని మీద ఏంటంటే మీడియా ఇలా మాట్లాడుతుంది ఏంటంటే ఆ హింసించిన వాళ్ళు వాళ్ళ మీద కేసు పెట్టారు, ఆ నిందితులు, ఆ దుర్మార్గులు, అది ఇది అని చెప్పి తిడుతున్నారు. ఇక్కడ ఒక విషయం, నాకు అందుకనే పర్సనల్గా అప్పు ఇవ్వటం అన్నా తీసుకోవడం అన్నా విరుద్ధం నేను అది ఎవరికన్నా. దిస్ ఇస్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంతే. మీరు ఎవరో కూడా అప్పు ఇవ్వద్దు, తీసుకోవద్దు. ఏంటి ఇప్పుడు అతను ఒక లైఫ్ని మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే అప్పు చేసేసి ఖర్చు పెట్టి లగ్జరీ చేసేసి ఎంజాయ్ చేసి లేదా స్టాక్ మార్కెట్లో పెట్టి రూపాయికి ₹10 వచ్చేస్తాయని చెప్పి తెగ తిప్పేసి ఆడేసి ఉంటాడు ఆట. ఎగిరిపోయిన డబ్బులన్నీ ఇప్పుడు తిరిగి రావు. ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు? ఈయన నమ్మి ఇచ్చిన వాళ్ళు ఎదవలు చెప్పాలంటే వాళ్ళను ఎలా అంటే ఈయన నమ్మిచ్చాము వాడికి ₹15 వడ్డీ, ₹15 వడ్డీ ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడని అంటే ఈడేదో సొలి చెప్పాడు, నాకు నెలకు ₹1,00,000 వచ్చేస్తుంది, మీకు ఎందుకు రోజుకి ₹1,00,000 లాగుతున్నాను నేను, మీకు 2 నిమిషాలు ఇస్తాను, అలా ఇస్తాను ఇలా ఇస్తానంటే వీళ్ళు అత్యాసకెళ్ళి ఇచ్చాడు. కాదంటానికి ఏం కాదు. ఇద్దరు అత్యాసపరులే. వీడు అందులో బలైపోయాడు అంతే. ఇప్పుడు వీడు చచ్చిపోయి తప్పించుకున్నాడు, వాళ్ళు బతుకుంటే బలైపోతారు ఇప్పుడు. ఎందుకంటే ఈ కేసులు పడాలి. వీడికి 25 లక్షలు 30 లక్షలు ఇచ్చారంటే ఆ డబ్బులు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారు వీడికి? లేదంటే ఇంట్లో చెప్పకుండా ఇచ్చారేమో, ఆస్తులు ఏమి ఇచ్చారో, బంగారాలు తాకట్టు పెట్టి ఇచ్చారో, వాళ్ళు అడుగు తినిపోతారు ఇప్పుడు. అందులో డౌట్ ఏం లేదు. సో ఈ చండాలం అంతా అనుభవించాలి. అసలు ఇదంతటికి రూట్ కాజ్ ఏంటంటే ఒకటి అత్యాస పక్కన పెడితే డబ్బులు నీ దగ్గర ఎంత ఉన్నాయో అంతలో బతకడం అనేది మనుషులకు అలవాటు లేదు. మొన్న ఎవరో సంపూర్ణేష్ బాబు గారు ఒక అద్భుతమైన మాట అన్నాడండి. నిజంగా అది అంటే మనం ఎన్నో చెప్పాలనుకునే అన్నిటికీ ఒక సింపుల్ లైన్లో చెప్పేసాడని ఒకే ఒక మాటలో. ఏంటంటే నువ్వు నిజంగా బతకాలి అనుకుంటే చాలా తక్కువ ఖర్చు అవుతుంది. కాకపోతే పక్కోడు ఏమనుకుంటాడు, పక్కోడిని ఇంప్రెస్ చేసి ఇలా బతకాలనుకుంటాం చూసారా, ఎవరినో మెప్పించాలని బతుకుతాం చూసారా, అప్పుడు మాత్రం మనకు ఖర్చు అవుతుందని. నిజంగా నువ్వు బతకాలంటే నీకు ఏం కావాలి? శుభ్రమైన తిండి. నిజంగా సరదాగా మనం ఇప్పుడు మాట్లాడుతున్నాను కాబట్టి ఊరికి నువ్వు లెక్క వేద్దాం. మనిషి బతుకుతే ఏం కావాలి? కూడు గూడు వడ్డ అంటారు. అలా అని చెప్పి గోను కొట్టేసి బతకమని కాదు. కంఫర్టబుల్గా మన ఒంటి మీద వేసుకోవడానికి మంచి బట్టలు కావాలి మనకి. తింటానికి శుభ్రమైన తిండి కావాలి. ఉండటానికి ఒక డిగ్నిఫైడ్ హౌస్ కావాలి. కంఫర్టబుల్గా ఒక డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్, మీకు కావాల్సిన ఇల్లు, ఒక చిన్న కారు. నేనే మిమ్మల్ని అదే అంటున్నాను, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకోండి మంచిదే. బైకు కారు ఉండటం సరిపోతుంది, తప్పేం కాదు. అవి కూడా ఉండేలాగా ఆలోచించుకోండి జీవితాన్ని. నేనే కక్కుర్తిగా బతకమంటలే, కంఫర్టబుల్గా బతకండి. కాకపోతే ఎవరి గురించో బతకదు, మీ కంఫర్ట్ మీరు చూసుకోండి. అది అలా ఆలోచించుకున్న సరదాగా లెక్కేద్దాం. మనం ఒక మనిషి బతకడానికి ఏం కావాలండి? ఒక ఇండివిజువల్ ఒక్కొక్క మనిషికి మనం లెక్కేసి చూద్దాం. బయట కొనుక్కునే రేట్ల ప్రకారం లెక్కేసుకుందాం. 3 పూట్ల తిండి కదా, ఒక బ్రేక్ఫాస్ట్ కావాలి, 2 మీల్స్ కావాలి, కంప్లీట్ మీల్స్. మంచి ఫుల్ మీల్స్ మీకు బయట ఎక్కడన్నా తింటే జనరల్గా ₹100-120 శుభ్రమైన మీల్సే దొరుకుతుంది. పిచ్చి పిచ్చి మీల్స్ ఏం దొరకవు కదా ₹100. అది ఇంట్లో వండుకుంటే ఇంకా తక్కువ అవుతుంది కదా. ₹100 అవుతుంది ఇంట్లో వండుకుంటే. అంటే మీరు వారానికి సరిపడగా పచారీలు తెచ్చుకుని వారం రోజులు ఇంట్లో వండుకుంటే ₹50 కూడా అవ్వదు ప్లేట్ మీల్స్ మీకు. ఒక మనిషి తినడానికి ₹50 అంటే చాలా ఎక్కువ. ₹100 వేసుకుంటాను. ఇది ప్రతిరోజు బయట తిన్నట్టే, ఓ మనిషి బయట తిన్నట్టు. ఓ ప్లేట్ ఏదన్నా ఒక దోశ లేదా ఒక ప్లేట్ ఇడ్లీ ఏదన్నా తిన్నా ₹10, ఒక ₹50 బ్రేక్ఫాస్ట్ కావాలి. 2 ప్లేట్లు తిన్నాడు అనుకోండి ఎవరన్నా. సో ₹100 ఏమో మధ్యాహ్నం లంచ్కి, ₹100 సాయంత్రం డిన్నర్కి, పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి ఒక ₹50, ₹250 డే. దాంట్లో నీకు డీసెంట్ భోజనం ప్రతిరోజు దొరుకుతుంది ₹250, విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 రోజులకి 2,500, 30 రోజులకి మీకు ఎంత అవుతుంది?
7,500 అంటే ఒక మనిషికి భోజనానికి 7,500 ఉంటే చాలా మంచి భోజనం దొరుకుతుంది. ఇంట్లో వండుకుంటే ఇంకా తక్కువ అవుతుంది చాలా. దాంట్లో 4 వంతు కూడా అవుతుంది ఇంట్లో వండుకుంటే, కొనుక్కు తెచ్చుకుని చేసుకుంటే. ఇదే నలుగురు కలిపి ఒక ఇంట్లో ఉంటే నలుగురికి ఒకసారి వండుకుంటే ఎంత ఖర్చు అవుతుంది మనకి? నథింగ్. స్టిల్ ఒక మనిషికి మనం లెక్కేసుకుంటాము. ఆ మనిషి ఒక డీసెంట్ రూమ్లో ఉండాలి, ఒక ఇంట్లో ఉండాలి. ఒక సింగిల్ బెడ్రూమ్ హౌసే ఉందనుకుందాం ఒకటి ఉండటానికి. ఒక 10,000 ఎక్కడన్నా మీకు పెంట్ హౌస్ లాంటిది కూడా దొరుకుతుంది కొంచెం చూసుకుంటే, ఒక మనిషి బతుకుతానికి. లేదా ఇద్దరు కలిపి ఒక 20,000లో డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఒకటి షేరింగ్లో తీసుకోవచ్చు జనరల్ డిజైన్. సో 10,000కి నీకు చాలా డీసెంట్ హౌస్ దొరుకుతుంది హైదరాబాద్ లాంటి ఏరియాలో. అదే నువ్వు ఊళ్ళలో ఉన్నావు అంటే, మీ సొంత ఊళ్ళో ఉన్నావు అంటే, మా తాడేపల్లి ఉండినట్టు ఊళ్ళో అయితే మీకు 10,000కి ఒక డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్లో దొరుకుతాయి 10,000 ఈజీగా. అది. సో ఒక 10,000 నీకు ఉండటానికి కావాలి. ఒక 7,500 పోను పైన నువ్వు నాన్ వెజ్లు అన్ని కలిపి ఇంకొక 2,500 వేసుకో. ఒక 10,000 మధ్యాహ్నం స్నాక్స్ ఏదైనా సరదాగా తిన్నాను ఇంకో 10,000 దానికి, 10,000 తినడానికి, 10,000 ఉండటానికి నీకు. ఇంకా బట్టలు మనం నెలకు జత అయితే కొనం కదా, 2 నెలలకు ఒక జత చొప్పున సంవత్సరానికి 6 నెలలు వేసుకోండి. ఒక జత బట్టలు అంటే మీకు ఒక 3,000 ప్యాంటు, 3,000 షర్టు. మంచి బట్టలే కదా, పిచ్చి పిచ్చి అనరు. 3,000 కంటే శుభ్రమే వస్తాయి మీకు. అంటే 2,500 షర్ట్ వేసుకోండి, 3,500 ప్యాంట్ వేసుకోండి అలాగే. సో 2 నెలలకు 3 నెలలకు ఒకటి వేసుకున్నా మనం ఓ 4 జతలు సంవత్సరానికి కొనుక్కున్నారు అనుకోండి. సంవత్సరం 4 జతలు అంటే మీకు లాంగ్లో చాలా అవుతాయి. ఇన్నర్స్ అన్నీ కలిపితే అది పోనీ 4 జతలు. సో 6 4 24,000 బట్టలకు అవుతుంది మనం సంవత్సరానికి. సో డివైడెడ్ బై మంత్లీ వేసుకుంటే అది 24,000 డివైడ్ బై వేసుకుంటే 2,000 నెలకు పడుతుంది మీకు. పోనీ 5,000 వేసుకోండి నెలకు బట్టలకు మీకు. సో ఒక 10,000 ఉండటానికి, 10,000 తినడానికి, ఒక 5,000 బట్టలకి మీకు ఒక మనిషికి. ఇది కాకుండా మీకు కారు, పెట్రోల్ ఇలాంటిది ఏదైనా ఇంకొక 5,000 వేసుకోండి. 30,000 ఒక్కడో ఇండివిజువల్గా బతకడానికి చాలు. అదే నువ్వు దీనిపైన ఎక్స్ట్రాగా మనుషులకి వేసుకుంటూ వెళ్ళావంటే నీకు మనిషికి 10,000 వేసుకుంటే నువ్వు చాలా కంఫర్టబుల్గా బతకచ్చు. అందుకని ఏమవుతావు, ఎందుకంటే ఫుడ్, అకామిడేషన్కి నీకు ఈ 10,000 మీద నువ్వు 20,000 పెట్టుకుంటే నీకు ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ వచ్చేస్తుంది కుటుంబంలో నలుగురు బతకడానికి. సో మనిషికి 2,500 మించి అవుతాం ఎక్స్ట్రా ఇంటికి. తిండికి కూడా 10,000 నేను వేసాను కదా, నువ్వు నిజంగా ఇంకో మనిషిని ఎక్స్ట్రా వేసుకున్నావు అంటే నువ్వు గ్యాస్ ఇలాంటివన్నీ పెట్టుకున్నప్పుడు ఇంకొక 2,500 3,000 మించి ఎక్స్ట్రా ఏం అవ్వదు ఒక్కొక్క మనిషికి. పోనీ అది కూడా ఇంక్లూడ్ చేసుకో. ఇంకొక 3,000 వేసుకో. అది కూడా 3 6,000 అక్కడికి. ఇంకా బట్టలు వాళ్ళకు కూడా ఇదే బట్టల పరిస్థితి ఇందాక అన్నట్టు 3,000 4,000 ఇది అవుతుంది. సో 10,000 మనిషికి ఎక్స్ట్రా వేసుకుంటూ వెళ్ళిపోతే నలుగురు ఉన్నారంటే 30 + 4 70,000 నలుగురు. నేను చాలా కంఫర్టబుల్గా రాయల్గా బతకడానికి చెప్తున్నాను. అదే నువ్వు ఇదే మీ సొంత ఊళ్ళో ఎక్కడో ఒక చిన్న ఇల్లు పెట్టుకుని సింపుల్గా నువ్వు బతకడానికి ప్లాన్ చేసుకో. అసలు నీకు నిజంగా నేను 7,500 8,000 కూరగాయలకి పప్పులు గుప్పులకి చెప్తున్నానంటే ఒక మనిషికి చాలా ఎక్కువ చెప్తున్నట్టు నేను. మీరు ఊళ్ళల్లోకి వెళ్ళి ఒక ప్లేట్ మీల్స్కి ఎంత అవుతుందో కనుక్కోండి. ఒక కర్రీ పాయింట్కి వెళ్ళి ఒక కర్రీ ప్యాకెట్ ఎంత అడగండి, 10 రూపాయలు 20 రూపాయలు కర్రీ ప్యాకెట్లు అంతే. ఒక పచ్చడి ప్యాకెట్ 10 రూపాయలు ఉంటుంది, ఒక సాంబార్ ప్యాకెట్ ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది అంతే. ఒక 50 రూపాయలు పెడితే నీకు కూర, చారు, పచ్చడి వస్తుంది. ఇంట్లో నువ్వు రైస్ పెట్టుకో, ఒక కేజీ రైస్ పెట్టుకుని కూడా 4 రోజులు వస్తుంది. నీకు ఎంత ఖర్చు అవుతుంది? 50 రూపాయలు అవుతుంది మనిషికి. 60 రూపాయలు నువ్వు 2 పూటలకు వచ్చినాను, 100 రూపాయలు పెట్టుకుంటే 2 పూటలకు వచ్చేస్తుంది. అంత కంఫర్టబుల్గా బతకొచ్చు ఊళ్ళలో ఉంటాయి. ఇక్కడ కూడా అదే బతకొచ్చు, హైదరాబాద్లో కూడా మీరు. సో బతకాలి అని చాలా కంఫర్టబుల్గా బతకొచ్చు. ఇది దాటేసి ఏదో అయిపోవాలి ఏదో చేయాలంటే నువ్వు కష్టపడి సంపాదించుకు చేసుకోవద్దని అంటలా. కాకపోతే అత్యాశ పడిపోయి అప్పు చేసి నాశనం అయిపోయి అడుక్కు తినిపోద్దు, ఇలా ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎందుకు ఆత్మహత్య దేనికి? అలా అప్పు చేయడమే ఒక దౌర్భాగ్యపోయాను. నువ్వు తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప అప్పు చేయకూడదు. వీళ్ళ లగ్జరీ కోసం చేస్తున్నారు చాలామంది. నేను చూస్తున్నానండి, డెవలప్ అయ్యే వాళ్ళు అంటే ఇంకా బిగినింగ్ స్టేజ్లో ఉండేవాళ్ళు చాలామంది చూస్తాను నేను. చిన్నపిల్లలకి ఫస్ట్ బర్త్డే చేయడానికి బ్యానర్ కట్టి ఎదురింటోడు నాన్ వెజ్ భోజనం పెట్టాడని ఈడు పెట్టి వాళ్ళు ఉంటారు తెలుసా మీకు? ఆడు 100 మందికి పెడితే ఈడు 200 మందికి. ఒరే ఆ పిల్లవాడికి ఏమన్నా తెలుసా? ఆడేమన్నా ఎంజాయ్ చేస్తాడు ఆ బర్త్డేని? గడిగుడ్డ ఎంజాయ్ చేస్తాడు ఆ బర్త్డేని. ఆడికి ఏమీ తెలియదు. నీ పంతం, నీ పగ దీనికోసం మా పని మనిషి ఒక ఆవిడ ఆడపిల్లకి పెద్ద మనిషి ఫంక్షన్ చేయడానికి 1,00,000 రూపాయలు ఇవ్వాలి కదండి. 7-8 ఏళ్ళ క్రితం మాట చెప్తున్నాను నేను. 8 ఏళ్ళు పైన 10 ఏళ్ళ క్రితం అనమాట 1,00,000 రూపాయలు అప్పు చేసి పెద్ద మనిషి ఫంక్షన్ చేసిందంట కూతురికి. అసలు ఆ ఫంక్షన్ ఎందుకు చేస్తారో ఎవరికైనా తెలుసా? పూర్వం రోజుల్లో 14 15 పెళ్ళిళ్ళు చేస్తారు ఆడపిల్లలకి.
దాని మూలన 12 ఏట 10 మనిషి అయితే మా ఇంట్లో పెళ్ళికి ఒక అమ్మాయి రెడీగా ఉందని చెప్పి చుట్టాలని పట్టాలని అందరిని పిలిచి ఒకసారి చూపించేసారు. ఈ రోజులు ఏం చేస్తున్నారు, పెళ్లి చూపులు అని చెప్పి పిలిపించి కూర్చోబెట్టి 100 స్వీట్లు ఎట్టి ఆడు అడిగి తర్వాత చెప్తాం, మేము చెప్తామో లేదో తెలియదని అవును కాదు అని చెప్పకుండా నాంచి బ్యాచ్ని పిలిపించి ఆడు ఏమి చెప్తాడు అని చెప్పి టెన్షన్ పడి చచ్చిపోయి కన్నా ఒక్కరోజే శుభ్రంగా కలిసి కావాల్సిన వాళ్ళు అందరిని పిలిచి భోజనం పెట్టి మా అమ్మాయి పెళ్లికి రెడీగా ఉందని ఎగ్జాంపుల్ చెప్పి చూపించడం. అందులో నచ్చిన వాళ్ళు ఎవరో మళ్ళీ వీళ్ళకి రాయబారం పంపుకుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు, పలానా వాళ్ళకి నచ్చుతురా, ఈ అమ్మాయి మనోళ్ళకి బాగుంటుంది మనోళ్ళు బాగుంటుంది వాళ్ళు చేసేసుకోవడానికి చేసుకున్నారు. ఈ రోజున ఎవడో 14 ఏట కాకుండా 15 ఏట 16 ఏట పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఎవరో చెప్పండి. ఆడపిల్ల 10 ఏట 11 ఏట పెద్ద మనిషి అయితే 12 ఏట 13 ఏట 14 ఏట పెళ్ళిళ్ళు చేసేవాడు ఎవడో చెప్పండి. మరి ఎందుకు పెద్ద మనిషి ఫంక్షన్కి అందం లక్షలు పోసేస్తున్నారు? పెళ్ళిళ్ళే నిలబట్టలేదులేండి, అది వేరే విషయం. అటు ఇటు 100 ట్రాన్సాక్షన్లు జరిగిపోయి ఇటు 50 కాసులు బంగారం అటు 5 ఎకరాల పొలాలు అటు ఇటు అయ్యో వందలు మార్చేసుకుని జనాలు ఓ 10 లక్షలు అటు 10 లక్షలు ఇటు లేదా ఒక 20 లక్షలు అటు 20 లక్షలు ఇటు ఎవరికాళ్ళు ఎవరి దూలాళ్ళు మగపెళ్ళిళ్ళు ఆడపెళ్ళిళ్ళు దూలలు తీర్చేసుకుని పెళ్ళిళ్ళు చేసేసుకుని మనోభావాలు దెబ్బతినేస్తున్నాయి. మేము దానికి రెడీ గెలం దీనికి రెడీ గెలం మాకు అవి కావాలి ఈ కావాలని 2 దెబ్బలు ఎగిరిపోతున్నారు. ఇన్ని దరిద్రాలు ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ అంటే ఖర్చు, ఇదంతా కూడా ఖర్చే ఎవరికో చూపించుకోవడానికి, అంతే తప్ప నీ గురించి నువ్వు చేసుకునేది కదా ఇదంతా. అది గొప్పతనం. ఇప్పుడు అంబానీ అంత రిచ్గా చేసుకున్నాడు, డబ్బులు ఉన్నాడు కాబట్టి అంత చేసేసుకున్నాడు అంటే అంబానీకి దగ్గర ఇండైరెక్ట్గా డైరెక్ట్గా 10 లక్షల కోట్లు ఉంటే 5,000 కోట్లు ఖర్చు పెట్టాడంటే నువ్వు నీ దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఉంటే నువ్వు 5,000 మాత్రమే ఖర్చు పెట్టి పెళ్లి చేయాలి అంటే 10 లక్షలకి 5,000 చొప్పున లెక్క వేసుకుంటే 10 లక్షలకి 5,000 అప్పుడు కోటి రూపాయలకి 50,000. నీకు 10 కోట్లు ఉంటే 5 లక్షలు ఖర్చు పెట్టి నువ్వు పెళ్లి చేయాలి, అయిపోయింది అంతే. మొత్తం నీకు 10 కోట్లు ఆస్తి ఉంటే 5 లక్షలు మాత్రం నువ్వు ఖర్చు పెట్టాలి అంబానీలో నువ్వు పెళ్లి చేయాలంటే. కానీ మనం ఏం చేస్తున్నాం, మనకు ఉండి ఇది లింగులింగమంటూ 2 కోట్లు ఉండవు ఈడిసి దొబ్బితే ఎవరికైనా గట్టిగా ఒక 50 లక్షలు ఉంటాయటరా. దానికి వీళ్ళు 10 లక్షలు 15 లక్షలు దొబ్బెట్టేసుకుని అప్పు చేసేసి మరి పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. పెచ్చ అంటారు దాన్ని. సారీ అంబానీ నేను తప్పు చెప్తున్నాను అండి. ఆయనకి 10 లక్షల కోట్లు ఉంటే 5,000 ఖర్చు పెడుతున్నాడంటే 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు అంతే కదా. కరెక్టే అంతే. నీకు 10,000 కోట్లు ఉంటే ఒక 5 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోవచ్చు, తప్పులేదు. అంతే తప్పించి నీకు ఉండేదే ఒక 1 కోటి రూపాయలు ఉంటుంది, నువ్వు 20 లక్షలు 30 లక్షలు పెళ్లికి ఖర్చు పెట్టేస్తావు. అది ఎలా న్యాయం? అది దిక్కుమలు తెలివితేటలు మానేసి మీకోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం డబ్బులు జారీ చేసుకోండి. అనాకనేతల కోసం లేదంటే ఎవడికో డబ్బా కొట్టించుకునే ఒకటి కోసం ఆ డబ్బాగాడు నువ్వు ఎవరికైతే డబ్బా కొట్టుకుని నేను పెద్ద ఎదవనని చెప్పుకుంటున్నావు ఆడు ఎవడన్నా నీకు అవసరం వస్తే ఏమన్నా చేస్తాడా? మై హెల్త్ మై వెల్త్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నీ ఆరోగ్యం నిన్ను కాపాడుతుంది, నీ ఆస్తి నిన్ను కాపాడుతుంది. ఆ రెండింటిని జాగ్రత్త చేసుకో. అప్పు ఇవ్వకో, అప్పు చెయ్యకు, 2 చేయొద్దు. నీకు అవసరం లేదు. నీ డబ్బులను ఎక్కడైనా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకో. ఒక ఇల్లు కొనుక్కో, అద్దెకిచ్చుకో, కొట్టు కొనుక్కో, అద్దెకిచ్చో, బ్యాంకులో వేసుకో, పోస్ట్ ఆఫీస్లో వేసుకో. బయట ఎవరికన్నా వడ్డీకి ఇచ్చావంటే ఆస్తి తనఖా పెట్టుకోకుండా వడ్డీకి ఇవ్వకో. అది ₹2 వడ్డీ, రూపాయన్నర వడ్డీ, ₹2 వడ్డీ, 2.5 వడ్డీ, ధర్మ వడ్డీ అనేది ఒకటి ఉంటుంది, అంతవరకు వేసుకో. బయట నువ్వు రిస్క్ చేస్తున్నావు కాబట్టి. అదే ఈ న్యూసెన్స్ అంతా లేదంటే ఏ బ్యాంకులో వేసుకోబడదు. అంతే తప్పించి రూపాయికి ₹10 వచ్చేది, ₹10కి ₹50 వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు సంపాదించేయాలని ఎప్పుడు వ్యాపారం పెట్టకో. నీకు ఏదైనా ప్యాషన్ ఉంది, ఆ ప్యాషన్ మీద ముందు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయి. నీకు ముందు ఎవరి దగ్గర అప్రెంటిస్గా పని చేయి. నీకు పని కావాలనుకున్నప్పుడు దాన్ని నేర్చుకో. ఆ పనికి సంబంధించిన స్కూలింగ్ ఏదన్నా ఉంటే వెళ్ళు, అది నేర్చుకో. తెలిసినోడు ఉన్నాడు అనుకో, పని ఆల్రెడీ చేసినోడు ఉన్నాడు, వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా దిగిపో. ఫ్రీ ఆఫ్ కాస్ట్ పని చేయి. కావాలంటే నీ తిండి నువ్వే తెచ్చి కూర్చొని తిని నువ్వు నేర్చుకో పని. నెమ్మదికి వెళ్ళు. మొదలు పెట్టేటప్పుడు హెలికాప్టర్ కూడా నేల మీద బయలుదేరి గాల్లోకి వెళ్తాయి. అలాగే ఏదైనా మొదలెట్టాలనుకున్నప్పుడు 10,000 20,000కి టెస్ట్ ట్రైల్ వేసుకుంటా చూసుకున్నావు. నువ్వు ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నావు. మొదలెడతాం మనం ₹1 కోటి పెట్టేసి మొత్తం దోలు తీర్చుకుని పాతాళానికి తొక్కుపోదాం. ఇది బాగుందండి అందరికైనా, పాతాళానికి తొక్కుపోతాం బాగుందండి. మొదలెట్టినప్పుడు 5,000కి 10,000కి మొదలెట్టు. నామోషి ఏంటి? నువ్వు ఎవరన్నా దొబ్బి సంపాదించింది, నువ్వు ఏమన్నా దారి కొట్టి ఏం సంపాదించట్లా. నీ డబ్బులు నువ్వు పెడుతున్నావు. నువ్వు టీ కొట్టు పెట్టాలన్నా 5,000కి 10,000కి చిన్న బడ్డీ పెట్టి మొదలుపెట్టి నేర్చుకో, తప్పేం కాదు. ఒక ఫుడ్ రెస్టారెంట్ లాంటిది ఏదైనా పెట్టాలన్నా చిన్న స్టాల్ ఒకటి అద్దె తీసుకో. ఇది తోపుడు బండి ఏదైనా అద్దె తీసుకుని 4 రోజులు ఇడ్లీలు వేసి అమ్ము చూడు, నీకు తెలుస్తుంది పని. ఎక్స్పీరియన్స్ నేర్చుకో, తప్పేం కాదు. నీకు చెయ్యాలంటే నామోషిగా ఫీల్ అయితే దోలు తీర్చేసుకో. నీ కర్మకి ఎవడో బాధ్యుడు కాదు. ఎందుకంటే నీకు అందులో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయకుండా ప్రాక్టికల్గా నువ్వు గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే
పైదాకా వెళ్ళారు. రామోజీరావు గారైనా ఎవరైనా ఆ స్థాయికి వెళ్ళారంటే గ్రౌండ్లో దాన్ని పైసా దాని విలువ ఏంటో తెలిసిన వాళ్ళు నాడు, గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వాళ్ళు అక్కడ దాకా వెళ్ళగలిగారు. ఎక్కేస్తాం మనం. ఎవడన్నా ఇప్పుడు వ్యాపారం అంటే ముందు ఏంటంటే ముందు ఆఫీసు పని వద్దు, మనకి ఆఫీస్ కావాలి. ప్రతి ఏదోకి ఒక ఆఫీస్ ముందు, పని కాదు. పెద్ద పెద్ద సక్సెస్ అయిన కంపెనీలు కూడా గ్యారేజ్లో తిరుగుతాయి. మళ్ళీ బ్రెయిన్ అంటే దుబ్బేస్తుంటే ఒక ఆఫీస్ లేకపోతే లోపల ఏదో అయిపోతుంది. ఒక్కొక్కడికి ఆఫీస్ లేకపోతే ఆఫీస్ ఏముంటుంది ఆఫీస్లో? బ్లూ ఫిల్మ్లు చూస్తారు ఏదో అందరూ ఆఫీసులో కూర్చొని. అంతకనే చేసేది ఏం లేదు, పనికి మళ్ళీ ఏదో ఆఫీస్ పెట్టి ముందు అందులో కూర్చోవాలి. కూర్చుని వీడేంటంటే అక్కడ ఆలోచిస్తూ ఉంటాడు. వీళ్ళు రాయరు, పని చేయరు, కష్టపడతారు. సంబంధం లేని కష్టం, అది ఎవరికో తెలియదు. ఆడికి కూడా పనికిరాని ఒక పనికి మళ్ళీ కష్టం పడతారు, అదేంటో తెలియదు. దానికన్నా పని మొదలెట్టాలనుకున్నప్పుడు, ఎగ్జాంపుల్ నువ్వు సినిమాకే కథ రాయాలనుకున్నావు, నీ ఇంట్లో కూర్చుని నువ్వు రాసుకో. ముందు ఒక బౌండ్ స్క్రిప్ట్ రాయడానికి నీకు ఆఫీస్ లేకపోతే ఆ బౌండ్ స్క్రిప్ట్ రాయలేవా? చచ్చిపోతావా బౌండ్ స్క్రిప్ట్ రాయడానికి? నీ ఇంట్లో నువ్వు కూర్చొని రాసుకో కదా. అలాగే నువ్వు వ్యాపారం చేయాలనుకున్నావు, ముందు ఇంట్లో చిన్నగా మొదలెట్టు. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, పుత్రలు చేయాలనుకున్నాడు, ఇంట్లో చేసుకుంటున్నాడు, చేసి అమ్ముతున్నాడు. నేను దాన్ని గౌరవిస్తాను. అలా నువ్వు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు చేసుకో, నీ సొంతంగా నీ చేతులతో నువ్వు చెయ్యి. నష్టం అనేది ఉండదు అప్పుడు నీకు. ముందు మనకి పెట్టుబడులు దూల తీరుబేలో పెట్టేసి ఆఫీస్లో ఫోన్ పెట్టేసి హలో అని మొదలెట్టేయాలి. ఈ లేకపోతే మనకి వ్యాపారాలు చేసినట్టు కాదు. ముందు పని నేర్చుకుంటే దాంట్లో నువ్వు సక్సెస్ అవుతావు లేదని చూసుకుని చాలా మినిమం పెట్టుబడితో కొంచెంగా మొదలుపెట్టి 4-5 ఏళ్ళు పడు దాని మీద. 4 ఏళ్ళు కేవలం 5,000, 10,000 పోగొట్టుకుంటానే ప్రాక్టీస్ చేయి. మరి అది కూడా ఉండకూడదు. ఇవాళ పెడితే రేపు పొద్దున్న నువ్వు అక్కడికి వెళ్ళిపోవాలి. వెంటనే మనం అంబానీ పక్కన అదాని పక్కన కూర్చోవాలి. ఇవాళ వ్యాపారం పెట్టి 6 నెలల్లో అంబానీ పక్కన కూర్చుండిపోవాలి మనం వెళ్ళిపోయి. నేను కనీసం ఒక 5 కోట్లైనా రొటేషన్ చేసి, లేదు 10 కోట్లు వ్యత్యాసాలకు వెళ్ళిపోయి నాశనం అయిపోతుంది. దయచేసి ఏది మొదలుపెట్టినా గ్రౌండ్ నుంచి మొదలుపెట్టుకో, చిన్నగా మొదలుపెట్టుకో, టైం తీసుకో. ఒక 4-5 ఏళ్ళు కేవలం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి మాత్రమే డెడికేట్ చేసావంటే నీకు అనుభవం తెలిస్తే ఒక 4-5 ఏళ్ళు ఒక ఇండస్ట్రీ అప్స్ అండ్ డౌన్స్ 4-5 ఏళ్ళు చాలా చూస్తాం. లాస్లు ఏంటి, రెసిషన్స్ ఏంటి, ఇవన్నీ ఒక 7 ఏళ్ళు కనీసం ఉంటే తెలుస్తుంది. అప్పుడు దాంట్లో కోపపోవడం అనేది వస్తుంది. ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఉంటే నీకు దెబ్బ తగులుతానికి ముందే నువ్వు షీల్డ్ ఎలా తయారు చేసుకోలేదు తెలుస్తుంది. ఇది మానేసి ఒకసారి డబ్బులు పెట్టేస్తావా? పోనీ నీ దగ్గర 100 కోట్లు, 1 కోటి రూపాయలు రిస్క్ చేయ తప్పలేదు. నీ దగ్గర 100 కోట్లు 10 కోట్లు రిస్క్ చేసే తప్పలేదు. అప్పు తీసుకొచ్చి నాశనం అయిపోతామంటే ఇదేం పోయాగలంటారు? అప్పు తీసుకొచ్చి నాశనం అయిపోతుంటే ఆత్మహత్యలు చేసి చచ్చిపోతామేంటి? బాగుపడండి, జాగ్రత్త పడండి, ఉన్నంతలో సుఖంగా బతకండి. ఏమీ లేకపోతే ఇంటి వెనకాల 4 కూరగాయలు వేసుకుని ఎంత బియ్యం ఉడకేసుకుని తిని పడుకోండి రాబో. నీ పల్లెటూరు ఏదన్నా ఉంటే ఆ ఊళ్ళో చిన్న పెంకుటిల్లు ఒకటి పెట్టుకుని శుభ్రంగా గుళ్ళో సాయంత్రం శనగప్రసాదం తిని ఎంత అన్నం ఉడకేసుకుని 4 కూరగాయలు వేసుకుని తిని బతికేయచ్చు. పెద్ద ఖర్చులేమో ఆ పని చేయడానికి. నేను చెప్పిన 50,000, 30,000, 70,000 కూడా కాదు. గట్టిగా ఒక 20,000 చేతిలో ఉన్నాయంటే ఇంట్లో బతికేసేవాళ్ళు నేను చూస్తున్నాను. కుటుంబాలు బతికేస్తున్నారు. హైదరాబాద్లో 25,000, 30,000 కుటుంబాలు బతికేస్తున్నారా? ఒక సిస్టమేటిక్ లైఫ్ బతుకుతున్నారు. మరి కక్కుర్తిగా ఏం కాదు, శుభ్రంగా తిని బతుకుతున్నారు. ఒంటి మీద గుడ్డ కట్టుకుంటున్నారు, ఓ రూఫ్ కింద ఉంటున్నారు, తింటున్నారు, కంఫర్టబుల్గా బతుకుతున్నారు. అలాంటిది నువ్వు మీ సొంత ఊరు వెళ్ళి ఉంటే 15,000 చేతిలో ఉంటే నువ్వు బతికేయగలవు. ఆ మాత్రం చెయ్యి, చచ్చిపోవద్దు.